తల్లిదండ్రులను వదిలి ఇలా హాస్టల్లో ఎలా ఉండగలుగుతున్నావు తెలుసా? అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి అందరినీ ఫ్రెండ్స్లా చూసుకుని ఏ బంధుత్వం లేని అద్భుతమైన బంధం స్నేహం. సినిమాకి రానందని మరింత కోపం పనికిరాదమ్మా. నాకు అందరిలా సినిమాకి వెళ్ళాలని, షికార్ చేయాలని ఉంటుంది. కానీ మా ఇంట్లో వాళ్ళు నేను చాలా బాగా చదివి గొప్పదాన్ని అవుతానని నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎక్కడ నిలబెట్టుకోలేనేమోనని నా భయం. నీ మాట ఎవరైనా కాదంటే నువ్వు తట్టుకోలేవు. నీకు కష్టం అంటే ఏంటో తెలీదు. కానీ మాలాంటి కుటుంబంలోని అమ్మాయిలు కష్టాల్లోని ఆనందాన్ని వెతుక్కుని బతికేస్తూ ఉంటాం. మా మధ్యతరగతి జీవితం గురించి నీకు చెప్పి బోర్ కొట్టించినట్టున్నాను. ఇప్పటికీ నీకు నా మీద కోపం తగ్గకపోతే సినిమాకి రానందుకు సారీ. సారీ చెప్పాను కదా, ఇంకేం చేయమంటావు? సరే, ఇప్పుడు సినిమాకి వెళ్దాం పదా. వద్దులే. మరి నన్ను క్షమించినట్లేనా? నా మీద కోపం పోయిందా? కోపం పోయింది. అంటే ఎంపీ కూతురు కూడా కోపం వస్తే మామూలు వాళ్ళగా మళ్ళీ కోపం పోతుందా? ఏయ్ నిన్ను ఆగండి. నిన్ను చెప్తాను. నీకు ఈ విషయం తెలుసా? ఎక్కడో అమెరికాలో కూడా తెలుగు అమ్మాయిని హత్య చేశారట. ప్రేమికుడు హత్య చేశాడా లేక డబ్బు కోసం ఇంకెవరైనా హత్య చేశారా అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుందట. ఆ విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆ రోజు నేను చెప్పిన విషయం గురించి ఆలోచించారా? ఏ విషయం? మీ అమ్మాయి రేణుక గురించి. ఆ విషయమా? అన్ని ఏర్పాట్లు చేశాను. ఎంక్వైరీ కూడా జరుగుతోంది. అసలు విషయం తెలియగానే సీరియస్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. తొందరపడకో. మీరు ఇలా రిలాక్స్డ్గా ఉంటే అడిగాను సార్. అయినా మనలాంటి వాళ్ళు ఎప్పుడూ తొందరపడకూడదు. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటాను. సరే సార్. సుబ్బలక్ష్మి, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? మేడం, అది బల్లి పడింది మేడం. వాట్? అవును మేడం, బల్లి పడిందని అరిచాను. బల్లి పడితే బాంబు పడినట్టు అరవాలా?
అది మేడం బల్లి పడిందని భయమేసి అరిచాను. నోర్మి, ప్రాణం పోయినంత గట్టిగా అరిచి అందరిని డిస్టర్బ్ చేసిన చాలక బల్లి పడితే అరిచాను మేడం అంటే ఒక ఎక్స్ప్రెషన్. ప్రతి చిన్న విషయానికి నీకు భయపడడం అలవాటైపోయింది. తాటి చెట్లో ఉన్నావు, ఎందుకు పనికిరావు? హాస్టల్లో 3 పూట్ల ప్లేట్ పట్టుకుని తినడానికి మాత్రం ముందుంటావు, అయినా తిన్నట్లేవు. బల్లి కాదు, బాంబు పడినా బెదరకూడదు. నన్ను చూసి నేర్చుకో. పిడుగు పడినా సరే అదరను బెదరను. ఇంకొకసారిగా నీలా భయపడి అచ్చావనుకో, నిజంగానే రసంలో బల్లి పడేసి తాగిస్తాను, గుర్తుపెట్టుకో. ఇంక మీరందరూ వెళ్ళండి. నువ్వు ఇక్కడే నిలబడ్డావే, రూమ్లోకి వెళ్ళి చదువుకో, బయటకు రాకో పో. అమృత, రేణుక, ఏమైంది సుబ్బలక్ష్మి? ఎందుకు ఏడుస్తున్నావే? సుకుమారి మేడం. సుకుమారి మేడం ఏం చేసింది? నన్ను ఏ సుబ్బలక్ష్మి, ముందు నువ్వు ఎంతసేపు ఏడవాలనుకున్నావో అంతసేపు ఏడ్చి ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. లేకపోతే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మాకు అర్థం కాదు. నా మీద బల్లి పడింది, భయంతో గట్టిగా అరిచాను అంతే. బాంబు పడినట్టు అంతలా అరుస్తావా, నువ్వు తాడి చెట్టువి, తిండిపోతువి అంటూ స్టూడెంట్స్ అందరి ముందు నా పరువు తీసింది. ఏడవకు. ఇంకా ఏమంది? నువ్వు ఒట్టి పిరికిదానివి, ఇంకోసారి ఇలా భయపడితే రసంలో బల్లేసి తాగిపిస్తా అంది. సుకుమారి, ఇట్ ఈస్ టూ బ్యాడ్. అందరి ముందు నన్ను ఘోరంగా అవమానించింది. మేడం ఈ మధ్య మన మీద అనవసరంగా నోరు పారేసుకుంటుంది. ఇంకా చాలా తిట్టింది. ఏమని తిట్టింది? నువ్వు ఒట్టి పిరికిదానివి, నాలాగా పిడుగుపడిన అదరకూడదు బెదరకూడదు అంది. అబ్బా, ఆవిడ అంత డేర్ డెవిలా? పాపం, ఒక్కతే దొరికిందని మన మీద ఉన్న కోపాన్ని అంతా సుబ్బలక్ష్మి మీద చూపించి భయపెట్టింది. అమృత, సుకుమారికి భయం అంటే ఏంటో రుచి చూపించాలి. ఎలాగే? ఈ రాత్రికే ప్లాన్ వేస్తా, వెయిట్ అండ్ సీ. కూరగాయలు, తాజా కూరగాయలమ్మా, కూరగాయలు. బాబు, బెండకాయలు ఎంతకిస్తావు? కేజీ 40 రూపాయలమ్మా. 40? అంత రేట్ ఎందుకు? అదేంటి బానుమతి వదిన, మీ వాడికి కోట్ల రూపాయలు కట్నం తీసుకుంటున్నావు, బెండకాయల దగ్గర భయపడతావేంటి? భయం ఎందుకు వరలక్ష్మి వదిన? ఈ బండోళ్ళు మా బిల్డింగులు, మాలాంటి రిచ్ పీపుల్స్ ని చూసి రేట్లు పెంచుతారని అనుమానం వచ్చి అలా అడిగాను అంతే. అక్క, వికాస్ పెళ్లి ఎంతవరకు వచ్చింది? ఇంకా సంబంధం ఏమీ కుదరలేదక్క. ఆహా, ఏంటయ్యా అన్ని పుచ్చి వంకాయలే తెచ్చావు? బాగున్నవి తీసుకోండమ్మా. ఏమి సంబంధమో ఏమిటో, నువ్వు ఎప్పుడు కనిపించినా కోట్ల గురించే చెప్తావు. అదిగో ఇదిగో అంటూనే అంగరంగ వైభవంగా ఊరంతా పందిరేసి పెళ్లి చేస్తానంటావు. కానీ మీ ఇంటి ముందు మీ కుక్క తప్ప బ్యాండ్ మేళం కనిపించదే. కోట్ల సంగతి ఏముంది వదినా, మంచి ముహూర్తాలు కుదరొద్దు, హడావిడిగా చేయటం మాకస్సలు ఇష్టం ఉండదమ్మా. అందుకే కొన్ని రోజులు పెళ్లి వాయిదా వేశాం. వాయిదాలు వేశారా, లేక వచ్చిన సంబంధాలు వచ్చినట్టే పోతున్నాయా? మా అబ్బాయి గురించి మీకు తెలుసు కదా వదినా, చాలా సంబంధాలు వస్తున్నాయి. ఏ సంబంధం చేసుకోవాలో మాకస్సలు అర్థం కావట్లేదంటే నమ్మండి. అవునదినా, ఆ మధ్యన మీరు చాలా గొప్పలు చెప్పారుగా, కోట్లాస్తి గల అమ్మాయి కోడలిగా వస్తుందని. ఏమైంది, ముహూర్తాలు లేవా? అంతేనా, లేక మీ అబ్బాయి గురించి ఏమైనా విషయాలు తెలిసి వదిలేశారా? అబ్బే,
అది నా అభిప్రాయం కాదు, పబ్లిక్ టాక్ అంతే. ఏదో మీరు నాకు కావలసిన వాళ్ళు కాబట్టి నేను మీకు చెప్పాను అంతే. ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా మేమేం పట్టించుకోం. టైం వచ్చినప్పుడు మీరే చూస్తారుగా. ఇప్పుడు తిక్కగా వాగిన నోర్లే రేపు ఆహా ఓహో అంటాయి. అంత ఘనంగా పెళ్లి చేస్తాం, చూస్తారుగా. ఇవిగో అబ్బాయి డబ్బులు, రావే. పాపం సంబంధాలని ఎదురు చుట్టంతోటి సరిపోయింది. బెండకాయల్లా ముదిరిపోయేలాగున్నాడు వికాస్. విన్నావమ్మా వాళ్ళ వెటకారాలు? అన్నయ్యకి రేణుకతో పెళ్లి చేసి ఆ పాడు నోర్లకి తాళం వేయాలి, లేకపోతే వాళ్ళు కనిపించినప్పుడల్లా నా తల తీసేసినట్టు అవుతుంది. వికాసు రేణు విషయం సీరియస్ గా తీసుకోవడం లేదు. రేణుతో పెళ్లి జరగకపోతే వీళ్ళంతా మనల్ని బయట తిరగనివ్వరు, కాకుల్లా పొడుచుకు తింటారు. అన్నయ్య నమ్మి మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూడు. రా. ఆంటీ ఫోన్ చేసుకోవాలి, కాయిన్స్ ఇవ్వరా? ఆ అబ్బాయి బాగా తెలిసినోళ్ళగా మాట్లాడుతున్నాడు లక్ష్మి. అమృతని అలా ఆ పరిస్థితిలో చూడడం అదే మొదటిసారి లక్ష్మి. నాకు తెలియకుండానే నాలో ఏదో భయం కలిగింది లక్ష్మి. లవ్ లెటర్ రాసిన వికాస్కి తనకి సంబంధం లేదని అక్క చెప్పింది. అక్క మాటలు నిజమే అయితే మరి నాన్న చూసింది ఎవరిని? అక్క ఎప్పుడూ అబద్ధం చెప్పదు. మరి నాన్న ఆ రోజు ఎంత బాధపడ్డారు? ఈ విషయాలని అక్కతో మాట్లాడి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. కృష్ణమూర్తి గారు, మీరా? బాగున్నారా? గుర్తుపట్టారా? ఎందుకు గుర్తుపట్టలేదు? ఊరు వదిలిపెట్టి టౌన్కి వెళ్ళినంత మాత్రాన మర్చిపోతామా? మీరు, వదిన గారు, పిల్లలు క్షేమేనా? అంతా బాగున్నారండి. హలో హలో, ఉమెన్స్ హాస్టలా అండి? అవును, చెప్పండి. మా అమృతక్కని పిలుస్తారా? ఇంతకీ మీరెవరండి? నా పేరు నందిని. లైన్లో ఉండండి. అలాగే, లైన్లోనే ఉంటాను, పిలవండి. హలో అక్క, నేను నందిని మాట్లాడుతున్నా. అమృత హాస్టల్లో లేదండి. హాస్టల్లో లేదా అండి? లేదండి. ఎక్కడికి వెళ్ళింది? కాలేజ్కి వెళ్ళింది. ఓ, కాలేజ్కి వెళ్ళిందా? ఊరు నుండి మీ చెల్లెలు ఫోన్ చేసిందని చెప్పండి. అలాగే, మర్చిపోకుండా చెప్పాలి. సరేనండి. వెళ్ళొస్తానండి. అలాగేనండి.
లక్ష్మి లక్ష్మి వస్తున్నానండి. మజ్జిగ తీసుకోండి. లక్ష్మి, నందిని ఎక్కడికి వెళ్ళింది? ఇందాకే బయటికి వెళ్ళిందండి. నీతో చెప్పెళ్ళిందా? అదిగో వచ్చేస్తుందండి. ఎక్కడికి వెళ్ళావమ్మా? అక్క, పద్మత ఇంటికి వెళ్ళొస్తున్నాను. మీ కూతురుతో తర్వాత మాట్లాడదు గాని ముందు భోజనానికి రండి. నువ్వు ఆపో. పద్మత్తయ్య ఇంటి నుంచే వస్తున్నావా? అవును నాన్న. పద్మత్తయ్య పెళ్లికని టౌన్కి వెళ్ళి 2 రోజులయ్యింది. లేదు నాన్న, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వచ్చారేమో అనుకుని. అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? నువ్వు బజార్లో ఫోన్ చేయటం నేను చూశాను. ఎవరికి ఫోన్ చేశావు? ఏంటమ్మా, నిన్ను అడుగుతాను, మా అమ్మని చూస్తావేంటి? ఏంటే నిన్నే అడిగేది? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఫోన్ చేయడానికి వెళ్ళాను నాన్న. నువ్వు ఫోన్ చేయాలనుకుంటే ఇంట్లో ఫోన్ ఉంది కదా. అసలు నువ్వు ఎవరికి ఫోన్ చేయడానికి వెళ్ళావు?